బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇక దశరథ, డాక్టర్, ఈ ఆపరేషన్కి నేను ఒప్పుకోను. అవును, నా కూతురు తన కడుపులోని బిడ్డని చంపుకొని నా భార్యని కాపాడటం నాకు ఇష్టం లేదు. అందుకే ఈ ఆపరేషన్ మీరు చేయొద్దు అని వెనకాలనే ఒక్కసారిగా దీప, నాన్న, ఏంటి నాన్న మీరేం మాట్లాడుతున్నారు? చాలమ్మా దీప, చాలు. ఇప్పటి వరకు మేమెవరో తెలియక నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. ఇక నువ్వు ఇంకా కష్టాలు పట్ట నాకు ఇష్టం లేదు. అందుకే చెప్తున్నాను, దీనికి నేను ఒప్పుకోను. డాక్టర్, సుమిత్రని కావాలంటే నేను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ ఇంకేదైనా చేసుకుంటాను, ఏ ఫారెన్కైనా తీసుకెళ్తాను. అంతేగాని ఈ ఆపరేషన్కి నేను ఒప్పుకోను. దశరథ్ గారు, మీ ప్రాబ్లం నాకు అర్థమవుతుంది. మీ ఎమోషన్ కూడా నేను అర్థం చేసుకోగలను. మీ కూతురు దీప అనే విషయం మీకు తెలిసాక మీరు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతున్నారు. కానీ ఇంకొక విషయం చెప్తాను, వినండి. సుమిత్ర గారిని మీరు ఎక్కడికి తీసుకెళ్ళినా బ్రతికించుకోలేరు. ఎందుకంటే ఇప్పుడు సుమిత్ర గారు లాస్ట్ స్టేజ్లో ఉన్నారు. వీలైనంత త్వరగా ఆమెకి బోన్ ట్రాన్స్ప్లేషన్ జరగకపోతే ఆమె ప్రాణాలకే ప్రమాదం అని వెనకాలనే ఒక్కసారిగా దీప ఏడుస్తూ, నాన్న, దయచేసి ఒప్పుకోండి నాన్న. అవును, అమ్మకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. నేను పుట్టగానే నా కన్న తల్లి చనిపోయిందని అత్త, నాన్న చెప్తూ ఉంటే ఒక్కసారైనా మా అమ్మని అమ్మ అని పిలవాలని నాకు కోరికగా ఉండేది. తల్లి లేకుండానే పెరిగాను. తర్వాత బావ సుమిత్ర గారే నీ తల్లి అని చెప్పాక ఎంతో సంతోషపడ్డాను. ఏదైనా ఒకరోజైనా నా అమ్మని నేను అమ్మ అని ప్రేమగా పిలిచే రోజు వస్తుందని ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు నా తల్లిని నేను దూరం చేసుకోవాలంటే నా వల్ల కాదు. అవును నాన్న, నా తల్లికి నేను రుణం తీర్చుకునే అవకాశం ఇది. దయచేసి ఒప్పుకోండి నాన్న. అమ్మా దీప, రుణం తీర్చుకోవాల్సిన అవసరం నీకెక్కడుందమ్మా? చెప్పమ్మా. పుట్టగానే నిన్ను మేము వదిలేశాము. అలాగే ఇప్పటి వరకు మా వల్ల నువ్వు ఎన్నో కష్టాలు పడ్డావు. నీకు మేము రుణపడిపోయాం, కానీ నువ్వు మాకు రుణపడిపోలేదమ్మా. ఈ ఆపరేషన్కి నేను ఒప్పుకోను. నా కూతురు మా వల్ల కష్టాలు పట్ట నాకు ఇష్టం లేదు. వద్దు డాక్టర్ అని వెనకాలే, దశరథ్ గారు, ఇది మీ పర్సనల్ విషయం. ఈ విషయంలో ఎవరు కూడా మిమ్మల్ని ఫోర్స్ చేయరు. మీరు ఆలోచించుకొని నిర్ణయం తీసుకోండి. ఈ విషయం పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆలోచించుకోండి. ఈ ఆపరేషన్ జరగటం వల్ల దీప మళ్ళీ తల్లయ్యే అవకాశం కూడా లేదు. ఎందుకంటే దీప మెడికల్ కండిషన్ చాలా వీక్గా ఉంది. కాబట్టి దీప ఇక జీవితంలో తల్లి కాలేదు. పిల్లలు లేకుండానే వాళ్ళు ఉండిపోవాలి. ఈ విషయం గురించి కూడా బాగా ఆలోచించుకోండి అని చెప్పేసి హారిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ, ఒరే కార్తిక్, ఎలా ఒప్పుకుంటున్నారా? ఎలా ఒప్పుకున్నావు దీనికి? నా మావయ్య, అత్త నాకు అమ్మతో సమానం. దీపకి అత్త కన్న తల్లి అయి ఉండొచ్చు, కానీ నాకు కూడా అత్త అమ్మే కదా మావయ్య. అందుకనే మా బిడ్డని అత్తలో చూసుకుందాం అనుకున్నాం. ఎలా ఇన్ని త్యాగాలు మీరు చేయగలుగుతున్నారు? మీ వయసులో మేము ఎప్పుడు కూడా ఇలా ఆలోచించలేదు కదరా. మీకెలా వచ్చిందిరా ఇలాంటి పెద్ద మనసు అని వెనకాలనే ఇక దీప, నాన్న, దయచేసి ఒప్పుకోండి నాన్న. లేదమ్మా, నిజం చెప్పొద్దని నాతో ఒట్టు వేయించుకున్నావు, కానీ నేను మాత్రం దీనికి ఒప్పుకోను. నేను కాదు, రేపు కాంచనకి ఈ విషయం తెలిసిన, అన్నయ్య ఎలా ఇలా నిర్ణయం తీసుకున్నావు? నీ స్వార్థం కోసం నా కన్న తల్లి ఈ భూమి మీదకి రాకుండా చేశావా అన్నయ్య అని నా చెల్లి నన్ను నిలదీస్తే నేనేం సమాధానం చెప్పాలి? ఆ బిడ్డ మీద నా చెల్లి ఎన్నో ఆశలు పెట్టుకుంది. మా నాన్న, అలాగే సుమిత్ర, అందరూ కూడా. ఒకవేళ నిజం తెలిసాక ఇది వాళ్ళకి తెలిస్తే నేను వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్పుకోవాలి? మావయ్య, దానికి మేమన్నీ ఆలోచించాం. ఏంట్రా ఆలోచించింది? నాన్న, ఆ తప్పుకి నేనే బాధ్యురాల్ని. ఇంకా ఎన్ని నిందలు మోస్తావమ్మా? ఇప్పటికే ఎన్నో నిందలు మోసావు. నా తల్లిని బ్రతికించుకోవడం కోసం నేను ఇది తప్ప నాకు ఇంకా ఏ అవకాశం లేదు నాన్న. దయచేసి నా తల్లిని నాకు దూరం చేయొద్దు నాన్న. దయచేసి నా తల్లిని నాకు దూరం చేయొద్దు నాన్న, దూరం చేయొద్దు అంటూ దీప దశరథ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా దశరథ, అమ్మ దీప, ఏంటమ్మా ఇది అని ఎనగాలనే, అవును నాన్న, ఒకసారి తల్లి లేకుండానే పెరిగాను, మరొకసారి తల్లిని దూరం చేసుకొని నేను బతకలేను నాన్న. నా తల్లి నాకు కావాలి అని ఎనగాలనే దశరథ ఏడుస్తూ, అసలు నీ తల్లి నీకేం చేసిందని? ఒరే కార్తిక్, ఇది ఇది విన్నావా? దీప చావు బతుకులో ఉన్నప్పుడు సుమిత్రని రక్తం అడగడానికి ఇంటికొచ్చావు, కానీ సుమిత్ర తన రక్తం ఇవ్వనని తేల్చి చెప్పింది. నువ్వు సుమిత్ర కాళ్ళ మీద పొడపడ్డావు. అలాంటి సుమిత్రకి దీప ఈరోజు ఇంత పెద్ద త్యాగం చేస్తుంది.
ఏంట్రా ఇదంతా అని వెనకాలే, మావయ్య దీపని మీరు కనడం నిజంగా మీ అదృష్టం మావయ్య, ఇదొక్కటే నిన్ను చెప్పగలను అని అంటాడు. ఒక్కసారిగా దశరథ చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇంకా ఒక పక్కన దాస్ అయితే స్వప్నని, అమ్మ స్వప్న, ఇంకొకసారి ఆలోచించమ్మా, నేను ఎన్ని ఆలోచించినా ఆ మనిషితో నేను కలిసి ఉండలేను మావయ్య. అవును, ఆ మనిషి ఎప్పటికీ నాకు పరాయి వాడే, కానీ మీరు మాత్రం నాకు మావయ్య. జీవితాంతం మీరు నాకు మావయ్యే. ఈ బంధం అనేది ఎప్పటికీ పోదు మావయ్య అని వెనకాలే ఇక కాశీ, స్వప్న నీ మనసులోని మాట చెప్పావు, నా మనసులో మాట కూడా చెప్తాను విను అని వెనకాలనే ఇక దాసు, కాశీ ఆగండి నాన్న, ఇప్పటి వరకు స్వప్న తనని నేను మోసం చేశానని, అలాగే తనని నేను జీవితంలో క్షమించలేని తప్పు చేశానని అంటుంది. కానీ నేను ఒక మనిషి మాటలు విని నా బుద్ధి మందగిచ్చి తప్పు చేశాను. నిజంగా నేను అలా ఆలోచించి ఉండకూడదు. నేను చేసింది తప్పే. చనిపోయే మనిషికైనా చివరి కోరిక ఏంటి అని అడుగుతారు. కానీ నేను నా తప్పుని క్షమించమని స్వప్నని ఎన్నోసార్లు అడిగాను. కానీ స్వప్న నన్ను క్షమించలేదు. నా జీవితంలో విడాకులు అంటే ఇక నాకు జీవితమే లేనట్టు అర్థం. అలాంటి విడాకులు కావాలని స్వప్న కోరుకుంది. తను కోరుకున్నట్టే నేను విడాకులు ఇస్తాను. కానీ అది ఇచ్చిన మరుక్షణం నా ప్రాణాలు గాల్లో ఉంటాయి. ఏంటి కాశీ, ఇదొక కొత్త రకమైన ప్లానా? ఈ రకమైన ప్లాన్ వేసి మళ్ళీ నన్ను మాయలు చేద్దామనుకుంటున్నావా అని స్వప్న అనగానే, లేదు స్వప్న, నేను చెప్తుంది నిజమే. నీ మాయ మాటలకి ఎవ్వరూ కూడా నమ్మరు. అయినా నువ్వు చావాలని అనుకుంటే చావు. నాకెందుకు చెప్తున్నావు? నీ గురించి నేను ఆలోచించను. నీలాంటి మనిషి గురించి ఆలోచిస్తే ఇక మనం పిచ్చోళ్ళం తప్ప మంచోళ్ళం కాదు అని వెనగాలనే ఒక్కసారిగా కాశీ, నాకు తెలుసు స్వప్న, నువ్వు నా మాట నమ్మవని. అందుకే నేను చచ్చిపోతాను, నువ్వు హ్యాపీగా ఉండు, నువ్వు ఇంకొక పెళ్ళి నీకు నచ్చిన మనిషిని చేసుకో అని చెప్పేసి కాశీ అక్కడే ఉన్న విషం బాటిల్ తీసి తాగబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడున్న శ్రీధర్ అలాగే దాసు కాశీ కాశీ అని చెప్పేసి చేతిలోది లాక్కుంటూ ఉంటే కాశీ వెంటనే అది తాగేస్తాడు. ఒక్కసారిగా కాశీ అక్కడికక్కడే కుప్పకూలిపోతూ, స్వప్న ఇక నువ్వు హ్యాపీగా ఉండు అని అంటూ ఉంటే, కాశీ కాశీ నీకైనా పిచ్చి పట్టిందా? ఎందుకు ఇలాంటి పనిచేస్తావు? డాడీ కాశీకైనా అవుతుందేమో, కాశీని హాస్పిటల్ తీసుకెళ్దాం, పద డాడీ పద అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అందరూ కూడా కాశీని హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు. ఇక స్వప్న అయితే ఏడుస్తూ ఉంటే ఇంతలోకి కావేరి, ఏడవ్వే, ఇలా ఏడిస్తేనా నీకు బుద్ధి వస్తుంది. మనిషిని ఉన్నంత వరకు ఎన్నో మాట్లాడుతూ ఎన్నో బాధ పెట్టావు. ఇప్పుడేమో ఆ మనిషి చావు బతుకులో ఉంటే ఏడుస్తున్నావా మమ్మీ? మరి ఇంకేమనాలి నిన్ను? మొగుడిని తప్పు చేస్తే సరిదిద్దేలా చేయాలి, తన తప్పు తను తెలుసుకునేలా చేయాలి. కానీ నీలాగా ఇంత స్వప్న ఏమో ఏడుస్తూ ఉంటుంది. కాశీ ఇలాంటి పని చేస్తావని నేను అసలు అనుకోలేదు. నేను మొండిగా ఉంటే నువ్వు మారుతావు అనుకున్నాను, కానీ నువ్వు ఇలా చేసుకుంటావని అసలు ఊహించలేదు అని అంటూ ఉంటే ఇంతలోకి శ్రీధర్, కాశీని అంత తెలివైనడు కాదులే అమ్మా, ఎవరు ఏం చెప్పినా దాన్ని గుడ్డిగా నమ్మేస్తాడు, అందుకే ఈరోజు ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు డాడీ. అవును కాశీ, నీ మనసు ఎలాగైనా మార్చాలని విడాకులు తీసుకోమని నేనే చెప్పాను, కానీ కాశీ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడని అస్సలు ఊహించలేదు. ఇప్పుడే అర్థమైంది కాశీ నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, కానీ నువ్వు మాత్రం కాశీని ఎంత ప్రేమించట్లేదు. అది మాత్రం నేను చెప్పగలను డాడీ. అవును స్వప్న, నేను చెప్పేది నిజం. మీ పెద్దమ్మ అన్నది విడాకులు ఇప్పిస్తే దీనిలో మార్పు వస్తుంది, వాళ్ళ ప్రేమ బయటపడుతుందని. కాశీ ప్రేమ బయటపడింది కానీ నీ ప్రేమ మాత్రం బయటపడలేదు అని వెనకాలనే అప్పుడే డాక్టర్ బయటికి వస్తారు. ఇక స్వప్న ఏడుస్తూ, డాక్టర్ కాశీకి ఏం కాలేదు కదా? ఏం కాలేదు, ట్యాంక్ తెచ్చారు కాబట్టి అతన్ని సేవ్ చేయగలిగాం, లేదంటే ఆయన ప్రాణాలే పోయేవి అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ లోపలికి వెళ్తారు. ఇక స్వప్న, కాశీ ఎందుకు ఇలాంటి పని చేసావు? స్వప్న, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నీతో నీతో ప్రేమలో పట్టాక నువ్వే నా జీవితం అనుకున్నాను. మా నాన్నని కూడా నేను ఇంత మిస్ అవ్వలేదు స్వప్న, నేను అంత మిస్ అయ్యాను అని వెనకాలనే దాసు, అవునమ్మా, వాడికి నువ్వంటే ప్రాణం, అందుకే పెద్దలు ఎదిరించి మరీ నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అర్థమైంది కాశీ, నేనే నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. స్వప్న, ఇప్పుడు నీకు నేను మాటిస్తున్నాను, ఇక ఎప్పుడు కూడా నీ నమ్మకాన్ని పోగొట్టుకునే పని నిన్ను చేయను, ఎప్పుడు నీకు అబద్ధం చేయను, ఎవరి మాటల్ని నమ్మను, ముఖ్యంగా మా జోష్నక్క మాటల్ని అని వెనకాలనే అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. ఇంకా ఒక పక్కన కార్తీక్ అలాగే దీప దశరథ ఇంటికైతే వస్తారు. రాగానే ఇక జోష్న, ఇదేంటి బావ అలాగే దీప డాడీ ముగ్గురు కలిసి ఇంటికి వస్తున్నారేంటి? ఈ మధ్య వీళ్ళ ముగ్గురు కలరా ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నారు, నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది,
అదేంటో నాకేమీ అర్థం కావట్లేదు. ఎలా తెలుసుకోవాలో కూడా తెలియడం లేదు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే శివనారాయణ, దశరథ, ఏదో ముఖ్యమైన పనుంది వెళ్తున్నాను అన్నావు. దీపా కార్తీక్‌తో కలిసొస్తున్నావేంటి? అవును. దీపా, కార్తీక్ మీరెక్కడికి వెళ్లారు అని వెనకాలనే, అది హాస్పిటల్‌కి అని చెప్పేసి దశరథ అంటాడు. ఏంటి హాస్పిటల్‌కా? ఏమైంది అని వెనకాలనే ఇక పారిజాతం, ఏంటో ఈ మధ్య ఈ దీప ప్రెగ్నెంట్ అయినప్పటి నుంచి తెగ హాస్పిటల్కి వెళ్తుంది అని వెనకాలనే, పిన్ని అని దశరథ గట్టిగా అరుస్తాడు. దశరథ, ఇప్పుడు నేనేమన్నానని? కడుపుతో ఉన్న మనిషి హాస్పిటల్కి వెళ్తే తనకి ఎలా ఉందో ఏంటో అని వివరం అడగకుండా అలా కించపరిచేలా మాట్లాడతావేంటి పిన్ని? దశరథ, నేను మాట్లాడే దాంట్లో అంత అర్థం ఉందా? ఉంది పిన్ని, ఉంది. మావయ్య, ఇప్పుడు పారుని ఎందుకు అరుస్తున్నావు? వదిలే. ఒరే కార్తీక్, నువ్వు చెప్పరా. మీ మావయ్య ఈ మధ్య ఏమడిగినా ఇలా కోపం తెచ్చుకుంటున్నాడు కానీ ముందు నువ్వు చెప్పు. దీపక్ ఏమైంది? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? చెప్పరా. ఈ మధ్య దీపం తీసుకుని ప్రతిసారి హారిక గారి హాస్పిటల్కి వెళ్తున్నావు. ఏదైనా సమస్య ఉందా? సమస్య ఉంటే మాతో చెప్పు. అదేం లేదు తాత, నార్మల్ చెకప్లే అంతే. దీప నీరసంగా ఉంటుందని బలానికి టాబ్లెట్లు అడిగాను అంతే. మరి టాబ్లెట్లేవి అని జ్యోత్స్న అంటుంది. దాంతో దశరథ, అవి వెనక కొరియర్లో వస్తాయిలే అమ్మా. డాడీ, లేకపోతే ఆ మాటలేంటి? టాబ్లెట్లు వాళ్ళు బండిలో పెట్టుకున్నారు. ఇప్పుడు అదే నువ్వు అడగాల్సిన ప్రశ్న? డాడీ, నేనేం మాట్లాడినా నీకు చిరాగ్గానే అనిపిస్తుందిలే. అంతేనమ్మా, కొన్నిసార్లు కొంతమందిని చూస్తే అలాగే అనిపిస్తుంది. దశరథ, ఇప్పుడేం జరిగిందని మళ్ళీ నువ్వు జ్యోత్స్నని తిడుతున్నావు? ముందు నువ్వు వెళ్ళి టాబ్లెట్ వేసుకొని ప్రశాంతంగా పడుకో. వెళ్ళు దశరథ అని వెనకాలనే దశరథ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోతాడు. ఇక అక్కడే ఉన్న శివనారాయణ, దశరథలో చాలా మార్పు వచ్చింది. దశరథ గుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి తేడాగా ప్రవర్తిస్తున్నాడు. జ్యోత్స్న మీద ఏ సమాధానం లేని ప్రశ్నలకు కూడా కోప్పడుతున్నాడు. ఉన్నదానికి లేని దానికి జ్యోత్స్న మీద అరుస్తున్నాడు. దీపం మీద కన్సర్న్ చూపిస్తున్నాడు. దీనికి కారణం ఏమై ఉంటుంది? ఏదో జరగరానిదే జరిగిందని నాకు అనిపిస్తుంది. దీని గురించి కార్తీక్ని అడిగి ఒకసారి తెలుసుకోవాలి అని చెప్పేసి ఇక శివనారాయణ అనుకుంటాడు. ఇక ఇంతలోకి సుమిత్ర నిద్రపోతూ ఉంటే దశరథ అక్కడికి వచ్చి సుమిత్రను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అవుతూ ఉంటాడు. సుమిత్ర, నిజంగా మనం ఇలాంటి తల్లిదండ్రులమా అని మిగిలిపోతామని అస్సలు అనుకోలేదు. సుమిత్ర, నీకు తెలుసా నీ కన్న కూతురు నీ కోసం ఎంత పెద్ద త్యాగం చేస్తుందో? సుమిత్ర, నువ్వు కళ్ళు మూసుకొని నేను చెప్పేది వినకుండా నిద్రపోతున్నావు. నీలా నేనున్నా బాగుండు సుమిత్ర. కళ్ళతో ఇదంతా చూడకుండా ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను. నీ కూతురు తన కడుపులోని బిడ్డని చంపుకొని మరి నిన్ను బ్రతికించాలనుకుంటుంది. నిజంగా అలాంటి కూతుర్ని కనడం మనం గొప్పవాళ్ళమని అంటున్నాం. కానీ దీప లాంటి కూతుర్ని కని మనం గొప్పవాళ్ళం అవ్వలేదు. దీపని మనం బాధ పెట్టిన విషయాల్లో గొప్పవాళ్ళం అవుతామేమో అని దశరథ కుమిలిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఇక దశరథ సుమిత్ర చేయి పట్టుకొని ఏడుస్తూ ఉండడం జ్యోత్స్న చూస్తుంది. డాడీ ఏంటి ఇలా కొత్తగా ప్రవర్తిస్తున్నాడు? ఇప్పుడు మమ్మీ చేపట్టుకుని డాడీ ఎందుకు ఇంత ఫీల్ అవుతున్నాడు? ఇదంతా చూస్తూ ఉంటే డాడీకి నిజం తెలిసేమో అనిపిస్తుంది. బాబా దీప హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు? డాడీ కూడా అక్కడికే ఎందుకు వెళ్ళాడు? హాస్పిటల్లోనే ఏదో జరిగింది. అవును, బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అవడానికి డాడీ ఇప్పుడు మమ్మీ చేపట్టుకొని ఏడవటానికి, ఇదంతా చూస్తుంటే ఏదో జరుగుతుందని నాకు అనిపిస్తుంది. అదేంటో తెలియాలి అంటే హాస్పిటల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి. అవును అని జ్యోత్స్న అయితే ఇక హాస్పిటల్కి బయలుదేరుతుంది. ఇంతలోకి హారిక, చూడండి, నేను హాఫ్ డే ఇంటికి వెళ్తున్నాను, అంతా చూసుకోండి అని చెప్పేసి హారిక ఇంటికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే జ్యోత్స్న అక్కడికి వస్తుంది. ఇక జ్యోత్స్న రాగానే అక్కడ ఉన్న రిసెప్షనిస్ట్, ఎవరు కావాలి మేడం? హారిక గారు. మేడం హాఫ్ డే లీవ్ మేడం, జస్ట్ నా ఇంటికి వెళ్ళిపోయారు. నా పని చాలా బాగుంది, ఇప్పుడు నాకు కావాల్సింది జరుగుతుంది అని చెప్పేసి, చూడండి, నేను లాస్ట్ వీక్లో బ్లడ్ శాంపిల్స్ ఇచ్చాను కదా, ఆ ఫైల్ నాకు కావాలి. ఆ ఫైలా మేడం? ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి ఇక తను వెళ్ళి ల్యాబ్లో ఉన్న జ్యోత్స్న బ్లడ్ శాంపిల్స్ రిపోర్ట్ని తీసుకొస్తుంది. ఇక ఆ రిపోర్ట్ని చూసి జ్యోత్స్నకి ఇస్తుంది. ఒక్కసారిగా జ్యోత్స్న ఆ రిపోర్ట్ని చూసి షాక్ అవుతుంది. ఏంటి, రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వలేదు? రిపోర్ట్స్ మ్యాచ్ అవ్వకుండా ఉంటే మరి హారిక గారు ఎందుకు నా బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయ్యానని అబద్ధం చెప్పింది? అంటే హారిక ఏదో
నిజాన్ని దాచిపెడుతుంది. దీపే తన సొంత కూతురని హారికకి తెలిసిపోయిందా అని చెప్పేసి జ్యోత్స్న ఆలోచిస్తూ, ఈ ల్యాబ్లో రిపోర్ట్స్ ఉంటాయిగా, దీప బ్లడ్ శాంపిల్స్ ఇచ్చిందని తాత ఆ రోజు చెప్పాడు కదా, ఖచ్చితంగా ఏదో జరుగుతుంది అని చెప్పేసి జ్యోత్స్న అయితే, ఇక మీ ల్యాబ్లో రిపోర్ట్స్ ఎక్కడుంటాయి? అక్కడ ఉంటాయి మేడం. మరి మీ మీరు మీ రిపోర్ట్స్ మీకు ఇచ్చేసాను కదా మేడం. ఇచ్చేశారు, మామూలుగా అడిగాను అని చెప్పేసి జ్యోత్స్న ఇక రిపోర్ట్స్ తీసుకొని ల్యాబ్ వైపు వెళ్తుంది. ఇంతలోకి ల్యాబ్లో ఉన్న అమ్మాయిని, మిమ్మల్ని ఆ రూమ్లో ఉన్న వాళ్ళు పిలుస్తున్నారు అని చెప్పేసి అనగానే ఇక ఒక్కసారిగా తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. వెంటనే జ్యోత్స్న లాస్ట్ వీక్ వచ్చిన రిపోర్ట్స్ చూస్తే దీప రిపోర్ట్స్ ఇక్కడ ఉన్నాయో లేదో తెలుస్తుంది అని చెప్పేసి గబగబా అక్కడ రిపోర్ట్స్ని వెతుకుతూ ఉంటే అందులో దీప ఫైల్ కనిపిస్తుంది. ఒక్కసారిగా దీప సుమిత్ర మ్యాచ్ బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్టు ఆ రిపోర్ట్లో ఉంటుంది. నో డౌట్, కన్ఫర్మ్ దీపకి బావకి నిజం తెలిసిపోయింది. దీపే దశరథ కూతురని కూడా అర్థమైపోయింది. అందుకే దీప బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి హారిక కూడా అబద్ధం చెప్పింది. అంటే హారిక గారితో బావ దీప చేతులు కలిపారు. బావా, నా వెనక ఇంత పెద్ద కథ నడుపుతావా? మరి నిజం తెలిసి ఎందుకు నువ్వు నిజాన్ని బయట పెట్టలేదు? ఏం చేయడానికి? ఏదో జరుగుతుంది, ఇదంతా దాసుకు తెలిసే ఉంటుంది అని చెప్పేసి జ్యోత్స్న ఆ ఫైల్స్ పెట్టేసి ఇక అక్కడి నుంచి దాసుని కలవడానికి వస్తుంది. ఇక దాసు, ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నిన్ను, పదే పదే నన్ను కలవద్దని? నాన్న, ఎందుకు నాన్న? నీలాంటి తండ్రి నాకు ఉన్నాడు. నీలాంటి తండ్రికి నేను కూతుర్ని ఎందుకు అవ్వాలి? అందుకే కదమ్మా నువ్వు దశరథన్నకి కూతురయ్యావు. నాన్న, ఇంకా నన్ను మోసం చేయి అబద్ధం చెప్పాలని చూడమాకు. నేను గ్రాణిని కాదు. అవునమ్మా, నువ్వు మా అమ్మ కంటే పాపాలు చేసిన దాంట్లో ఎక్కువగానే ఉన్నావులే. నాన్న, ఇప్పుడు నన్ను ఎందుకు పిలిచావో చెప్పమ్మా. నేను నీ కూతుర్నే, సుమిత్ర దశరథ కూతుర్ని కాదు. ఆ విషయం నాకు తెలిసిపోయింది నాన్న. ఏంటమ్మా, రిపోర్ట్స్ పాజిటివ్ వచ్చాక కూడా ఎలా మాట్లాడుతున్నావు? అవి ఫేక్ రిపోర్ట్స్. పాజిటివ్ వచ్చింది సుమిత్ర కూతురు దీప బ్లడ్ శాంపిల్స్ మ్యాచ్ అయినట్టు, నా బ్లడ్ శాంపిల్స్ కాదు. హారిక గారితో బావ దీప కలిసి ఆడిస్తున్న నాటకం అది. నాకంతా తెలిసిపోయింది నాన్న అని వెనకాలనే దాసు గట్టిగా నవ్వుతూ ఉంటాడు. ఇక జ్యోత్స్న, నాన్న నీ నవ్వుకు అర్థం ఏంటి? నువ్వు ఆట మొదలు పెట్టావనుకున్నావమ్మా, కానీ నా అల్లుడు ఆల్రెడీ ఆట మొదలు పెట్టేశాడు. నా అల్లుడికి అన్ని నిజాలు తెలిసిపోయాయమ్మా. నాన్న, నన్నింత మోసం చేస్తావా? మోసం చేసింది నేను కదమ్మా, మా అమ్మ, తర్వాత నువ్వు, మీ ఇద్దరు మోసం చేసింది. నాన్న, నా గురించి నీకు తెలీదు. నీ గురించి కాదమ్మా, ముందు నా అల్లుడి గురించి తెలుసుకో. నా అల్లుడికి నిజం తెలిసిపోయింది. ఆ నిజం అందరి ముందు ఎందుకు బయట పెట్టలేదో నీకు అర్థం కాకపోయినా ఉండొచ్చు కదా. నా అల్లుడు ఎందుకు ఈ నిజాన్ని దాచిపెట్టాడో త్వరలోనే నీకు తెలుస్తుంది. ఇక నీ కథ మారబోతుందమ్మా. నువ్వు జైలుకి వెళ్తావో లేదంటే ఈ తండ్రికి కూతురుగా నాతో వస్తావో ఆలోచించుకో. ఇక నీకు మిగిలింది కొన్ని రోజులు మాత్రమే అని దాస్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నాన్న మాటలు వింటుంటే బావ ఏదో పెద్ద ప్లానే వేశాడు. బావ ఈ నిజాన్ని నాన్నతో కూడా చెప్పేశాడా? డాడీకి కూడా తెలుసా? అందుకనే దీప విషయంలో డాడీ అలా రియాక్ట్ అవుతున్నాడా? ఇదంతా నిజమే అనిపిస్తుంది. అవును, కన్ఫర్మ్ డాడీకి నిజం తెలిసిపోయింది. ఇప్పుడు నేను కథని తిప్పకపోతే నా దాసు చెప్పినట్టు నేను దాసు కూతురుగానే మిగిలిపోవాల్సి వస్తుంది. చెప్తా, నేనేం చేయాలో అదే చేస్తాను అని జ్యోత్స్న అయితే ఇక చాలా ఆవేశంగా ఎవరికో ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇక తర్వాత జ్యోత్స్న ఇంటికైతే వస్తుంది. రాగానే దశరథ, ఆగు జ్యోత్స్న, ఎక్కడికి వెళ్ళావు? అది మీకు చెప్పాలా? నువ్వెక్కడికి వెళ్ళా తండ్రిగా నాకు తెలుసుకునే హక్కుంది. ఎక్కడికి వెళ్ళావు? హాస్పిటల్కి వెళ్ళాను డాడీ. హాస్పిటల్కా? ఎందుకు? హారిక గారిని కలుద్దామని వెళ్ళాను. మమ్మీ ఆపరేషన్ ఎప్పుడో కనుక్కుందామని అని వెనకాలనే కార్తిక్ అలాగే దశరథ దీపక్కి డౌట్ వస్తుంది. జ్యోత్స్న హాస్పిటల్కి వెళ్ళేందుకు వెళ్ళుంటుంది. దీపక్ గురించి జ్యోత్స్నకి అనుమానం వచ్చిందా? కన్ఫర్మ్ చేసుకోవడానికే వెళ్ళిందా? హారిక గారు చెప్పరు, కానీ జ్యోత్స్నను చూస్తుంటే ఏదో విషయం తెలిసినట్టే అనిపిస్తుంది అని కార్తిక్ అలాగే ఇక దీప అనుకుంటారు. ఇక జ్యోత్స్న అయితే, డాడీ మీరు నాతో ఎందుకు ఇంత కోపంగా ఉంటున్నారో నాకు అర్థమైంది. మమ్మీకి ఏమీ కాదు డాడీ, మమ్మీని నేనే కాపాడతాను అని జ్యోత్స్న చాలా కాన్ఫిడెంట్గా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దశరథ, నువ్వు కాపాడలేవు, ఎందుకంటే నువ్వు దాసు కూతురివి. కానీ నీ మాటల్లో ఇదంతా చూస్తూ ఉంటే నువ్వేదో ప్లాన్ చేసినట్టే అనిపిస్తుంది. మావయ్య, జ్యోత్స్న మాటలు చూస్తుంటే ఏదో తేడాగా ఉంది. జ్యోత్స్న ఏదో చేయబోతుంది. అవునరా, జ్యోత్స్న ఏదో చేయబోతుంది.
మావయ్య ఎందుకైనా మంచిది నువ్వు జాగ్రత్తగా ఉండు. నన్నేం చేస్తుందిరా, నా కూతురు జోలికొస్తే నేను ఊరుకోను అని దశరథ అంటాడు. ఇక జోష్న, డాడీ నిజం తెలిసిపోయాక నువ్వు ఇంకా బ్రతకడం అనవసరం, అందుకే నీ ప్రాణాలు తీయబోతున్నాను డాడీ అని చెప్పేసి జ్యోత్స్న అయితే అనుకుంటుంది. ఇంకా ఒక పక్కన రాత్రి అవుతుంది. రాత్రి అయ్యాక జ్యోత్స్న అయితే ఇక దశరథ గదిలోకి వెళ్తుంది. అప్పుడే దీప కూడా అక్కడే ఉంటుంది. దీపం చూసిన జ్యోత్స్న, దీప నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇప్పుడు వెళ్తాను జ్యోత్స్న. ఏమైంది? ఏం లేదు దీప అని అంటూ ఉంటే అప్పుడే కరెంట్లో లైట్లు ఆఫ్ అవుతాయి. ఇంతలోకి దశరథని ఎవరో ఒక అతను వచ్చి కత్తితో పొడిచేస్తాడు. ఇక ఒక్కసారిగా దశరథ అమ్మా అని గట్టిగా అరుస్తాడు. ఇక దీప నాన్న నాన్న అని వెనకాలనే అప్పుడే లైట్స్ ఆన్ అవుతాయి. ఒక్కసారిగా జోష్న డాడీ డాడీ అని వెనకాలనే ఇక దీప జోష్న ఇదంతా చేయించుంటుంది అని చెప్పేసి నాన్న నాన్న అని వెనకాలనే ఒక్కసారిగా కార్తీక్ అలాగే శివనారాయణ అందరూ కూడా రూమ్లోకి వస్తారు. రక్తపు మడుగులో ఉన్న దశరథని చూస్తారు. ఇక దశరథ నాన్న నాన్న అని అంటూ ఉంటే దశరథ ఏమైంది? దశరథకి ఏమైంది? ఏమో తెలియదు తాత, దీప డాడీ రూమ్లో ఉంది. నేను వచ్చేసరికి ఇంతలోకి డాడీని ఎవరో కత్తితో పొడిచారు. దీపే కత్తితో పొడుచుంటుంది అని వెనకాలనే ఒక్కసారిగా దశరథ అలా చూస్తూ ఉంటాడు. ఇంతలోకి దీప అలాగే అందరూ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక సుమిత్ర కూడా అక్కడికి వస్తుంది. సుమిత్రతో జోష్న మమ్మీ దీప డాడీని కత్తితో పొడిచేసింది మమ్మీ అని వెనకాలనే ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు. ఇక దీప కత్తితో పొడిచే అవకాశం లేదు, అబద్ధం ఆడమాకు అని కార్తీక్ అంటూ ఉంటే బావా నీ భార్య కాబట్టి దీపని వెనకేసుకొస్తున్నావు, కానీ నా కళ్ళతో నేను చూశాను అని వెనకాలనే ఇక దశరథ సుమిత్ర కాదు దీపక్ కాదు అని చెప్పబోతూ ఉంటే ఒక్కసారిగా సుమిత్ర జ్యోత్స్న చంప పగలు కొడుతుంది. చూడు నా కూతురు వాళ్ళ తండ్రిని ఎందుకు చంపాలనుకుంటుంది అని వెనకాలనే అందరూ కూడా షాక్ అవుతారు. ఇక జ్యోత్స్న మమ్మీ నోర్మై, మమ్మీ అని పిలిచే అర్హత కూడా నీకు లేదు. అవును కార్తీక్, ముందు ఆయన హాస్పిటల్కి తీసుకెళ్దాం పద, దీపా పదమ్మా అని వెనకాలనే పారిచేతం అలాగే జోష్నకి ఏమీ అర్థం కాదు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా?